హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నైట్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. 7 అయింది టైం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటి అంటే దమ్ బిర్యానీ చేసేద్దామని అలా కూర్చున్నాను అనమాట. సో ఆనియన్స్ ఇంకా అన్నీ పెట్టుకొని కూర్చున్నాను. సో ఫస్ట్ కటింగ్ ఫినిష్ అయిపోతుంది. ఈలోపు శ్రీకాంత్ ఇంకా రిషి బయటికి వెళ్ళారు చికెన్ తీసుకొని రావడానికి. యాక్చువల్లీ దమ్ బిర్యానీకి మ్యారినేట్ చేసి పెట్టి చెయ్యాలి, అప్పుడే బాగుంటుంది. బట్ ఎందుకో తినాలి అనిపించింది, సడన్గా వెళ్తే తెచ్చేస్తున్నారు అనమాట. చాలా రోజులైంది ఇంట్లో నాన్ వెజ్ కుక్ చేసి. ఎగ్ అది చేస్తున్నాను కానీ ఈ మధ్య ఎందుకో బయట హాలిడే వస్తే బయట తిరగడం ఎక్కువైపోయింది అనమాట. ఇంట్లో ఎక్కువ కుక్ చేసుకోలేదు. సో అందుకని ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు ఇప్పుడు నైట్ చేస్తే రేపటికి కూడా ఉంటుంది కొంచెం. సో అలా అని ఇప్పుడు చేసేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ అది కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను అనమాట. దమ్ బిర్యానీకి ప్రిపరేషన్స్ అయితే చాలా ఉంటుంది కదా. సో టైం టేకింగే, కానీ తినాలి అనిపించినప్పుడు మనకి బయట తెచ్చుకునే ఆప్షన్ లేనప్పుడు తప్పకుండా చేసుకోవాలి. మాకు బయట అయితే అసలు నాకెందుకో నచ్చదు. దమ్ బిర్యానీ ఇదంతా మన సైడ్ ఉన్నట్టు ఉండదు అనమాట. ఇక్కడ కర్ణాటక స్టైల్ వేరే ఉంటుంది. సో అందుకు తినాలి అనిపించినప్పుడు నేనే ఇంట్లో చేసేస్తాను. సో నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది. బయట తినేదానికన్నా అంత వర్త్ అనిపించదు అమౌంట్ ఇచ్చి కూడా. ఆ అమౌంట్కి మంచిగా చాలా ఎక్కువ అవుతుంది బిర్యానీ. సో హ్యాపీగా మనమే ఇంట్లో చేసుకుంటే ఇప్పుడు చేస్తే మాకు రేపు అంతటి కూడా హ్యాపీగా సరిపోతుంది. సో ఒకేసారి చేసేస్తున్నాను అనమాట. అండ్ శ్రీకాంత్ రిషి కూడా తింటుంది చికెన్ అంటే. సో ఇంకా అందరి కోసం ఇప్పుడు చేసేస్తున్నాను. వీళ్ళైతే ఇప్పుడే బయటకు వెళ్ళారు. శ్రీకాంత్ ఎప్పుడైనా మార్నింగ్ అయితే తేవడం అవ్వదనమాట. ఈ దమ్ బిర్యానీస్ ఆఫీస్ ఉన్న రోజు. లేనప్పుడు ఇంకా ఈవినింగ్స్ ఇలా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే తెచ్చుకొని ఇలా చేసుకుంటాం అంతే. సో బిర్యానీ అయితే ప్రాసెస్ అంతా చూపించట్లేదు, బికాజ్ చాలా మంది దగ్గర చూసుంటారు. అండ్ నేను కూడా చాలాసార్లు చూపించాను. ఫైనల్గా బిర్యానీ దమ్ అయితే దమ్ పెడుతున్నాను. కలర్ యాడ్ చేస్తున్నాను అనమాట, ఎల్లో ఫుడ్ కలర్. సో జస్ట్ కలర్ కోసం. అండ్ సాఫ్రాన్ ఆరెంజ్ ఫుడ్ కలర్. సో ఈ రెండు కూడా కేసర్ కలర్ అంటారు కదా. సో అదే బాగుంటుంది, అదొక మంచి హైలైట్ అవుతుంది అనమాట. సో ఒక గంజి ఉంటుంది కదా, ఏమంటారు, అన్నంది గంజి. సో ఆ స్టార్చ్లో మిక్స్ చేసి కలర్ ఇలా యాడ్ చేశాను. కావాలి అంటే ఇందులో కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చికెన్ మసాలా లైట్గా, బట్ మ్యారినేట్ చేస్తే అది వేరే ఉంటుంది. బట్ ఇది మ్యారినేట్ చేయకుండా అంత సూపర్గా రాలేదు. ఎప్పుడు నేను 100% సాటిస్ఫై అవుతాను దమ్ బిర్యానీకి, బట్ ఈసారి ఒక 80% అంతే. మ్యారినేట్ చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో దమ్కి పెట్టేసి మరీ హైలో పెట్టకుండా మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes దమ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇక్కడైతే ఇది మార్నింగ్. సో ఇక్కడ మార్నింగ్ హాట్ వాటర్ అలవాటు కాబట్టి ఈరోజు ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటరే తాగుతున్నాం. ఎందుకు అనంటే ఏదో తక్కువ ఉంది ఇంగ్రీడియంట్ ఇందులో. సో దానికి సరిపడే క్వాంటిటీ వాటర్ వేసి తాగేస్తున్నాం అనమాట. సో పసుపు యాడ్ చేసాను అన్నట్టు. కరెక్ట్ హనీ అయిపోయిందని ఇంకా ఏం తాగాలో అర్థం కాక కొంచెం వామ్ వాటర్లోనే పసుపు యాడ్ చేసేసుకొని తాగేస్తున్నాను. సో చాలా మంచిది. ఒక టిప్ ఏంటి అంటే మనకి లేడీస్కి నార్మల్గా పీరియడ్స్ టైంలో 3rd day or 4th day ఇలా పసుపు వాటర్ తీసుకుంటే మంచిగా లోపలంతా క్లీన్ అవుతుంది. అండ్ మంచిది, యాంటీబయాటిక్లా వర్క్ చేస్తుంది అంటారు. సో ఆఫ్టర్ పీరియడ్ డేట్ అనమాట. సో అందుకు నాకు ఎవరో చెప్తే పెద్దవాళ్ళు, అది మీతో షేర్ చేస్తున్నాను. ఒక పక్క నేను దోశలు వేస్తూ ఉన్నాను, ఒక పక్క తాగుతూ ఉన్నాను. లేదు అంటే నా బాడీ రీహైడ్రేట్ అయిపోతుంది. ఫుల్గా పని అంతా చేసి అప్పటి వరకు వాటర్ తాగకుండా ఉంటే ఆకలి వేస్తుంది అండ్ చాలా డీహైడ్రేట్ అయిపోతుంది. సో కంపల్సరీ వామ్ వాటర్ నేను పని చేస్తూనే తాగుతాను. ఒక దగ్గర కూర్చొని తాగడం అంటే దానికి కొంచెం ముందు లెగాలి. సో నేను ఒకవేళ లేట్గా లెగిస్తే ఇలా చేస్తాను అనమాట, మల్టీ టాస్కింగ్. సో ఈరోజు అయితే దోశలు వేసేసాను. ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి రావు, ఎందుకో తెలియదు. కానీ అంతే, ఇంకా ప్యాన్ ప్రాబ్లమో నేను చేసే పద్ధతి ప్రాబ్లమో ఏంటో తెలియదు. కానీ ఒక్కొక్కసారి బాగానే వస్తాయి, ఒక్కొక్కసారి రావు దోశలు. సో ఎనీవే ఆనియన్ ఇంకా టొమాటో చట్నీ చేసేసాను. దానికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది దోశలతోని. ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి, మీకు తెలిసిన వాళ్ళకైతే ఆ టేస్ట్ తెలుస్తుంది. సో ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట. శ్రీకాంత్ కూడా చాలా ఇష్టం. సో ఇది చేశాను ఈరోజు. బాక్స్ కూడా ఇదే పెట్టేశాను. సో అండ్ ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి, ఈరోజు శ్రీకాంత్ కాఫ్ ఉంది యాక్చువల్గా. సో ఇంకా వీళ్ళైతే సడన్గా రంజని వాళ్ళు ప్రత్యక్షమయ్యారనమాట. మా ఇంటికి వచ్చారు, బయటికి రండి అని అంటే వాళ్ళు ఏదో వేరే పని మీద వచ్చారు ఒక ఫంక్షన్కి. అలా మమ్మల్ని కూడా పిలిచారనమాట బయటికి, అంటే మీట్ అవ్వడానికి. సో మా ఇంటి దగ్గరికి వచ్చారు. అండ్ ఇది రిషికి స్కూల్ పంపించేసాను ఆ రోజు. సో శ్రీకాంత్కి అయితే ఆఫ్ ఉంది, కానీ రిషికి స్కూల్ ఉంది హాఫ్ డే, తను పంపించేశాను.
సో సమ్మర్ క్యాంప్ కదా, ఇంకా హాఫ్ డే స్కూల్ ఉంటుందన్నమాట. తనని పిక్ చేసుకొని ఇంకా వీళ్ళ కార్లోనే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఆల్రెడీ ఫుడ్ ఉంది మా ఇంట్లో, కానీ వీళ్ళు అది నాన్ వెజ్ అది తినరు కాబట్టి సో ఇంకా మేమైతే ఆ టైంకి భోజనం చేసామో లేదో గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. సో వాళ్ళు తిని వచ్చారని చెప్పినట్టున్నారు. సో ఇంకా అలానే మేము ఏం చేసాము, నార్మల్గా కాఫీ తాగుదామనేసి ఒక కాఫీ షాప్కి వెళ్ళి పిల్లలకి మిల్క్ అండ్ మేము కాఫీ ఆర్ టీ ఎవరు ఏదైతే అది సో తాగేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళతోని. సో ఇంట్లో నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఇంట్లోకి రాలేదు. లైక్ మేమే ఇంకా ఎందుకులే, ఇంకా వాళ్ళు కూడా అన్నారు బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనేసి. సో రంజని కూడా కార్ నేర్చుకుంటుంది అనమాట. సో కార్ నేర్చుకోవడానికి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సో ఈరోజు అయితే ఇంకా కార్ డ్రైవింగ్కి అలా వెళ్ళాం అనమాట. నేను కొంత దూరం డ్రైవ్ చేశాను. నాకేంటి అంటే కంటిన్యూస్గా తీస్తే కారు వచ్చేసింది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడొకసారి తీయడం వల్ల ప్రతిసారి తీసినప్పుడల్లా చాలా భయం వేస్తుంది అనమాట. అండ్ రోడ్ మీద తీయాలంటే ఇంకా భయం వేస్తుంది. బికాజ్ డ్రైవింగ్ అంటే ఇది మెయిన్ రోడ్ కాదులేండి, నార్మల్గా సైడ్ రోడ్స్. ఇక్కడ కూడా నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎందుకు తీయడం అనేసి ఒక మైండ్లో బలంగా ఉన్నదనమాట. సో అలాంటప్పుడు డ్రైవ్ చేయడం కష్టం అనేసి జస్ట్ కొంచెం దూరమే డ్రైవ్ చేసి, చూడండి టైం ల్యాబ్స్లో తీశారు శ్రీకాంత్. సో కొంచెం దూరం డ్రైవ్ చేశాను, ఆ తర్వాత శ్రీకాంత్ తీసుకున్నారు. బట్ మెయిన్ రోడ్స్ మీద చాలా భయం వేసింది డ్రైవింగ్ చేయడానికి. సో రంజని నేనైతే డ్రైవింగ్కి అలా వెళ్ళాం, తను కూడా నేర్చుకుంటుంది ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ఎప్పుడో ఆనియన్ పుల్స్ చేశాను. సో అది మీతో షేర్ చేద్దామనేసి. చాలా చలవ చేస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇంట్లో మనకి వెజిటేబుల్స్ అయిపోయాయి కాబట్టి ఆనియన్స్ చాలా ఉన్నాయి. సో ఆనియన్ పుల్స్ ఎప్పటి నుంచో తినాలి అని అనిపించింది. సో చాలా డేస్ అయింది చేసి. సో ఇంకా ఆనియన్ పుల్స్ కోసం ఇలా కట్ చేస్తున్నాను. చక్కగా రిషి కూడా తినేస్తుంది, పుల్లగా తీయగా అలా ఉంటుంది అనమాట. సో తీయగా అయితే ఉండదు కారం ఎక్కువ వేసుకుంటే, బట్ రిషి కోసం కొంచెం తగ్గిస్తాను కారం నేను. సో ఈరోజైతే ఆనియన్ పుల్స్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆవాలు జీలకర్ర కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని దెన్ ఆనియన్స్ వేసేసి, మొత్తం అన్నీ ఎక్కువ ఆనియన్స్ పడతాయి పులుసు కదా, ఓన్లీ ఆనియన్ పులుసు కదా. సో అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి. సో ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ట్రై చేయడం అంటే ఇలా కొంచెం కొత్తగా తినాలి అనిపిస్తుంది. శ్రీకాంత్ పాపం ఎలాంటి లైక్ సెలెక్టివ్ ఏం కాదు, నేనే చాలా సెలెక్టివ్ అనమాట. అది ఉండాలి, ఇది ఉండాలి, తినాలి, అది తినాలి అనేసి ఎప్పుడూ రెగ్యులర్గా తినబుద్ధి కాదు. సో అలా తినాలి అనిపించినప్పుడల్లా కొత్తగా ఏదో ఒకటి ఆలోచించి మరీ ఏదో ఒకటి చేస్తానమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే శ్రీకాంత్కి తను అడగాల్సిన పని ఉండదు, తను కూడా నాకు అనిపించినప్పుడల్లా తినవచ్చు హ్యాపీగా. సో రెగ్యులర్గా సేమ్ పెట్టినా అంటే ఆల్మోస్ట్ ఎలా ఉన్నా తినేస్తారు తను. బట్ నేనే చెప్పాను కదా, కొంచెం సెలెక్టివ్. ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకరు అయితే కంపల్సరీ ఉంటారు. మా ఇంట్లో అయితే నేనే మోస్ట్లీ. సో టొమాటో కూడా వేసేసాను ఆనియన్ బాగా మగ్గిన తర్వాత. అండ్ కరివేపాకు కూడా వేసాను. అండ్ తర్వాత గ్రీన్ చిల్లీ ముందు వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు వేసాను. సో యాక్చువల్లీ ఈ టైంలో కూడా వేస్తారు గ్రీన్ చిల్లీ, నార్మల్గా ఎక్కువ వేగిపోకూడదు అని అంటే. సో ఒక 3 వేసాను. అండ్ కొంచెం కారం వేసి నేను అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. సో పసుపు కూడా వేసాను, పసుపు కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. సో ఇదంతా వేసుకొని నార్మల్గా మనం కర్రీస్కి ఎలా చేసుకుంటామో అంతే, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేయాలి అంతే. సో అంతా అయిపోయాక కొంచెం వాటర్ వేసేసి అందులో మళ్ళీ కొంచెం చింతపండు పులుసు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో చింతపండు పులుసు వేసుకుంటే బాగా మరిగించేస్తే మనకి ఆనియన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి ఆమ్లెట్తో కానీ, లేకపోతే ఏదైనా నార్మల్గా వడియాలు కానీ, ఏదైనా ఫ్రై కర్రీతో కానీ బాగుంటుంది. సో కర్ణాటకలో ఏంటి అంటే మనం చేసే వంటలన్నీ వాళ్ళకి స్పెషల్ అనిపిస్తాయి, వాళ్ళు చేసే వంటలన్నీ మనకి స్పెషల్ అనిపిస్తాయి కదా. ఎప్పుడైనా నేను ఏదైనా కొంచెం ఎక్కువ చేసినప్పుడు క్వాంటిటీలో ఆంటీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు అది వేరే టేస్ట్గా అనిపిస్తుంది అని చెప్తారు. సో మాకు కూడా అంతే, వాళ్ళు ఏమైనా ఇచ్చినప్పుడు కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈరోజు అయితే నేను ఆమ్లెట్ వేసాను కాంబినేషన్కి. సో ఇది వెంటనే ఫుడ్వి చూపిస్తున్నాను అనేసి వెంటనే తినేస్తాము అని కాదు. సో ఇది కొంచెం టైం తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా. నాకు ఫ్రూట్స్ అంటే చెప్పాను కదా, తనే కటింగ్ ఆల్మోస్ట్ చూసుకుంటారు ఫ్రూట్స్ అవి. మోస్ట్లీ రిషికి మాత్రమే నేను స్పెషల్గా కట్ చేయాలంటే చేస్తాను, కానీ నార్మల్గా అందరూ తినాలి అంటే శ్రీకాంతే చూసుకుంటారు. సో రిషి పడుకున్న తర్వాత మేము ఒక మూవీ పెట్టుకొని ఫ్రూట్స్ ఇలా కట్ చేసి అలా తినుకుంటూ చూస్తున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాగ అనమాట. సో ఒక మూవీ, ఇదేం మూవీ, అప్పుడేదో మూవీ చూసాము, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ హీరో ఎవరినైనా చూస్తే గుర్తుపడతాను. సూర్య మూవీ అనుకుంటా ఏదో. సో అది చూస్తున్నాము. కాదు సూర్య మూవీ కాదు, బచ్చన్ పాండే అని హిందీ మూవీ.
ఒకవేళ మూవీనా ఆ మూవీ చూస్తున్నాము. సో అది చూసాం అనమాట. చాలా వరకు హిందీ మూవీస్ తను అసలు చూడరు, బట్ నేనే ఫోర్స్బుల్లీ చూపిస్తాను అనమాట తనతో. కానీ కొన్ని వెల్ నోన్ యాక్టర్స్ అయితే చూస్తానమాట. సో ఎస్, ఇదైతే మూవీ రిషి పడుకునే లోపు కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వ్లాగ్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ లైక్స్ వల్లనే నాకు రీచ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ మంది ఫాలో అవుతారు. సో అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి